రెగ్యులర్ గా జరిగే ఆరోగ్య పరీక్షల కోసం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం సాయంత్రం యశోద దవాఖానాకు వచ్చారు. వైద్యుల బృందం ఆయనను పరీక్షించి కేసీఆర్ ఆరోగ్యం బేషరతుగా ఉన్నదని పేర్కొన్నారు. ఆరోగ్య సంబంధమైన పరీక్షల కోసం 2-3 రోజుల పాటు దవాఖానాలోనే ఉంటే బాగుంటుందని వైద్యులు ఆయనకు సూచించారు. ఆరోగ్యపరంగా కేసీఆర్ కు పెద్దగా ఇబ్బందులేమీ లేవు. ఆయన స్వయంగా నడుచుకుంటూ దవాఖానాకు వచ్చారు. డాక్టర్లతోనూ కేసీఆర్ సరదాగా మాట్లాడారని, తాను చెకప్ కోసం వచ్చానన్న విషయం తెలిసి ఫోన్ చేసిన వారితోనూ ఆయనే స్వయంగా మాట్లాడారని దవాఖానా వర్గాలు తెలిపాయి. కేసీఆర్ దవాఖానాకు రావడంపై యశోద సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ ఎంవి రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఒంట్లో కాస్త నలతగా ఉన్నట్లు కేసీఆర్ చెప్పడంతో దవాఖానాలో చేరాల్సిందిగా సూచించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్ వంటి వాటిని చెక్ చేస్తున్నట్లు తెలిపారు. వైటల్ పారామీటర్స్ అన్ని సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు డాక్టర్ ఎంవి రావు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. రక్తంలో చక్కెర స్థాయి కొంత అధికంగా ఉన్నదని, అది తప్ప మరే సమస్య లేదని వెల్లడించారు. కేసీఆర్ వెంట కేటీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారు.